రేపు రైతు ఖాతాలో రుణమాఫీ జమ. మొదట 1,00,000 వరకు. రేషన్ కార్డు లేకున్నా మాఫీ వర్తింపు. పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ. సీఎం రేవంత్ వెల్లడి. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ను మార్చండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు. విచారణ సమయంలో ప్రెస్ మీట్పై అసంతృప్తి. ఆగిన చోటు నుంచే విచారణ కొనసాగించేందుకు కొత్త చైర్మన్కు వెసులుబాటు. నో సొల్యూషన్, ఓన్లీ రిజెక్ట్. తిరస్కరణకు 1 రోజైతే ఆమోదానికి 2 ఏళ్లు. ధరణి సమస్యలపై అధికారుల తీరు. 15 ఆగస్టులోగా పరిష్కరించాలని సీఎం ఆదేశం. ప్రజాహిత పాలనే ప్రభుత్వ లక్ష్యం. క్షేత్రస్థాయిలో పర్యటించండి. స్కూల్స్, ఆసుపత్రులను పరిశీలించండి. 6 గ్యారంటీల అమలు బాధ్యత మీదే. ప్రభుత్వానికి కళ్ళు, చెవులు కలెక్టర్లే. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్పై వెంకయ్య నాయుడు ప్రశంసలు. రుణమాఫీ మార్గదర్శకాలు తెలుగులో. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక నుంచి ప్రభుత్వ ఉత్తర్వులను, సమాచారాన్ని తెలుగులో అందించాలని ఆకాంక్ష. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు గుడ్ న్యూస్. టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్. త్వరలో జీవో విడుదల చేస్తామన్న మంత్రి సీతక్క. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి. పార్టీ బీ ఫామ్పై గెలిచి ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ స్పీకర్కు వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రేపటి నుంచి డిఎస్సి పరీక్షలు. ప్రతిరోజు 2 షిఫ్టుల్లో ఆగస్టు 5 వరకు నిర్వహణ. 14 జిల్లాల్లో 56 సెంటర్ల ఏర్పాటు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు. నేడు భారీ, రేపటి నుంచి అతి భారీ వర్షాలు. నేటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు. రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాళ్లు. హామీ ఇచ్చేటప్పుడు నిబంధనలు లేవన్నారు, అమలులో నిబంధనలు అంటున్నారు. ఇది రైతులను మోసం చేయడమేనంటున్న ఎంపీ ఈటెల రాజేందర్.